భరద్వాజ గారు, అందిశ్రీ గారు చనిపోయారని చెప్పి వార్త. అవును. అయితే అందిశ్రీ గారి గురించి ఈ తరానికి కొంతమందికి తెలియాల్సిన విషయాలు ఉన్నాయి చాలా వరకు. అవును. ఆయన ప్రస్థానం ఎలా సాగింది, ఆయన గురించి ఈ తరానికి తెలియాల్సిన విషయాలు. ఆయన ఏమీ చదువుకోలేదు. ఆయన ప్రకృతి నుంచి వచ్చినటువంటి కవి, గాయకుడు కూడా. ఓకే. ఆయనే సంగీతకారుడు కూడా. ఆయన పాటలకు ఆయనే ట్యూనులు కట్టుకునేవాడు. అంటే ప్రజల నుంచి తీసుకుని తిరిగి ప్రజలకు ఇవ్వటం అనేది కాన్సెప్ట్. ఓకే. అంటే ప్రజలలో ఉన్నటువంటి జానపద బాణీలను తీసుకుని వాటిలో తను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని రాసి అంటే తనే పాడి వినిపించడం ద్వారా, అంటే మౌఖిక సాహిత్యమే ప్రధానంగా అయింది. తర్వాత రాయటం మొదలుపెట్టాడు ఆయనది వరంగల్ జిల్లా జనగాం దగ్గర ఓకే విలేజ్లో ప్రారంభించాడు ఆయన జీవితం. అందశ్రీ అనేది తర్వాత అయింది, కానీ అందే ఎల్లయ్య ఆయన పేరు. ఆ తర్వాత ఆయన కవిగా ప్రాచుర్యం పొందిన తర్వాత అందశ్రీగా మార్చారు పేరుని. అది కూడా ఆయన ప్రమేయం కాదు, అది కూడా సినిమాలకి రాయటం మొదలుపెట్టిన తర్వాత అందశ్రీ అన్నారు. ఆయన చాలా అద్భుతమైనటువంటి పదాలు అలవోకగా వాడేవాడు, ఏమీ చదువుకోకుండా. ఆ తర్వాత ఆయనకి గౌరవ డాక్టరేట్లు వచ్చినాయి. గౌరవ డాక్టరేట్లు యూనివర్సిటీల నుంచి తీసుకున్నాడు ఆయన. యూనివర్సిటీలు ఆయన కవిత్వాన్ని గుర్తించినాయి, ఆయన పాటల్ని గుర్తించినాయి. ఒక రకంగా జానపద వాగ్గేయకారుడు. తెలంగాణలో ఈ ధోరణి చాలా కాలం నుంచి ఉంది. అంటే గూడ అంజయ్య వీళ్ళందరూ ఈ సాంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే. గద్దర్ కూడా అంటే జనం నుంచి తీసుకుని జనానికి ఇవ్వాలి అనే ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళందరూ కూడా ప్రజల్లో ప్రాచుర్యంలో ఉన్న జానపద గీతాలను తీసుకుని ఎవరి పద్ధతిలో వాళ్ళు, అంటే ఈయన కొంచెం వేదాంతాన్ని జొప్పించి పాడుతూ ఉండేవాడు, తత్వాల్లాగా ఉండేవి. ఈ తత్వరచన కార్యక్రమానికి ఆయన్ని పురుకొల్పింది శృంగేరి పీఠం. అంటే అక్కడ ఈయన గుడ్లు కాసుకుంటూ ఉండేవాడు. ఓకే. పాటలు పాడుతూ ఉండేవాడు. ఈ పాటల్లో ఆయన యాజ్ ఇట్ ఈజ్గా ఆ ట్యూన్ ఏదైతే తీసుకున్నాడో ఆ ట్యూన్ని పాడకుండా, ఆ ట్యూన్లో ఉన్న సాహిత్యం పాడకుండా తన సాహిత్యాన్ని పెట్టి పాడటం అనేది వాళ్ళు గమనించారు. ఓకే. గమనించి వాళ్ళు ప్రోత్సహించారు ఈయన్ని. అక్కడి నుంచి మొదలైంది. అంటే ముందు పాటలు రికార్డు చేయటము, ఆ రికార్డులు ప్రజల్లోకి వెళ్ళటము, అలాగే ఈయన వేదికల మీదకి వచ్చి పాడటం, ఇలా ప్రయాణం మొదలై నెమ్మదిగా ప్రాచుర్యంలోకి వచ్చాడు ఈయన. ఈ ప్రాచుర్యంలోకి వస్తున్న సందర్భంలోనే తను పుట్టిన గడ్డ ఏమిటి, అక్కడ దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, దాని పోరాటాలు ఏమిటి, అక్కడ ప్రజలకు ఉన్నటువంటి ప్రత్యేక సమస్యలు ఏమిటి, వీటి మీద కూడా మాట్లాడటం, పాడటం మొదలుపెట్టాడు ఆయన. ఈ ప్రయాణంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్నటువంటి దశలోనూ అంతకు ముందు కూడా ఈయన ఆ ఉద్యమంతో కొంత కాలు కదిపి నడిచే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే తెలంగాణ గీతంగా చెప్పుకుంటున్నటువంటి జయ జయ హే తెలంగాణ ఆయన రాసింది. ఆ గీతం రాయటం ద్వారా ఆయన విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. తెలంగాణ కవిగా ఆయన్ని గుర్తించారు. ఇది ఒక భాగం ఆయన జీవితంలో. అయితే ఉద్యమాలు కొత్త ఏం కాదు. ఆయన ఉంటున్నటువంటి ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగేవి, రైతాంగ ఉద్యమాలు. ఆ ఉద్యమాల ప్రేరణ కూడా ఉంది ఆయన మీద. అప్పటికి జననాట్య మండలి కార్యక్రమాలు ఉండేవి, ప్రజాకళా మండలి కార్యక్రమాలు, వీటి తాలూకా ప్రభావం కూడా ఆయన మీద ఉంది. అదే సమయంలో గూడాంజయ్య వీళ్ళతో స్నేహం కూడా ఉండేది. ఓకే. ఈ స్నేహము, అలాగే తెలంగాణ మాండలికము, తెలంగాణ జానపదము, దానికి ప్రాచుర్యం కల్పిస్తున్నటువంటి క్రమంలోనే ఈయనని సినిమా వాళ్ళు నెమ్మదిగా సినిమా పాటలు రాయించుకోవటానికి పికప్ చేయటం మొదలైంది. దీనికి నాంది పలికినవాడు ఆర్ నారాయణమూర్తి. ఓకే. ఆయన తన సినిమా కోసం రాయించుకున్నటువంటి ఒక పాట విపరీతంగా జనాల్లోకి వెళ్ళింది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి ఎర్ర సముద్రంలో రాశాడు ఆయన. ఆ పాట తర్వాత వేగుచుక్కలు సినిమాలో ఇంకొక పాట రాశాడు ఆయన, కొమ్మ చెక్కితే బొమ్మరా అని. అది కీరవాణి గారితో పాడించుకున్నారు. కీరవాణి గారి ఈ సాహిత్యం చూసి విపరీతంగా నచ్చి పాడాడు. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఆయన. ఆ సాహిత్యం చూసి నేను పాడతాను అని చెప్పి ముందుకొచ్చి పాడాడు. ఆ తర్వాత కూడా అనేక వేదికల మీద ఆయనకి అవకాశం దొరికిన ప్రతిసారి ఆ పాట పాడేవాడు ఆయన, కీరవాణి గారు. అలా ఆయన విపరీతంగా ఈయన్ని అప్రిషియేట్ చేయటం మాత్రమే కాదు, హక్కును చేర్చుకున్నాడు. ఈ ప్రయాణంలోనే వాళ్ళిద్దరికీ కలిసినటువంటి ఈ సందర్భంలోనే ఈ తెలంగాణ గీతానికి కీరవాణి గారి సంగీతం అందించడం కూడా జరిగింది.
ఇది కీరవాణితో ఆయన ప్రయాణం. అలాగే నారాయణమూర్తి సినిమాల ద్వారా ఆయన సినిమా ప్రపంచానికి తెలిసాడు. ముఖ్యంగా ఆయన రాసిన పాటలన్నిట్లోకి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు. అవును. వెళ్ళిపోయిన సందర్భంగా కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నటువంటి పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని. ఈ మనిషి సరుకుగా మారిపోయినటువంటి ఒక సందర్భంలో మార్కెట్ ఎకానమీ జీవితాలను పట్టుకొచ్చి ఉంచింది. దీన్ని పాట రూపంలో చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ప్రపంచీకరణ పల్లెల్ని ఎలా కబళిస్తోంది అనేది గోరటి వెంకన్న ఒక పద్ధతిలో రాసి జనామోదం పొందటం మాత్రమే కాదు, ఇప్పటికీ ఆ పాటే పాడుకుంటూ ఉంటారు. అయితే అదే సందర్భంలో మనిషి సరుకుగా మారిపోయినటువంటి సందర్భం. మనిషి సరుకుగా మారిపోయిన తర్వాత ఎవరి మీద ఎవరికి ఏ రకమైనటువంటి మోజు అంటే గతంలో ఉన్నటువంటి ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ చచ్చిపోయి ప్రతి ఒక్కరూ అవతల వాళ్ళను కేవలం ఒక మెటీరియల్గా మాత్రమే చూడటం మొదలైన సందర్భాన్ని కవిత్వంలో పాటలో ఎక్స్ప్రెస్ చేయటం అనేది అందశ్రీ గొప్పతనం. అంటే ఆయనకి జీవితం తెలుసు, మారిన జీవితం తెలుసు. ఈ జీవితాలు ఇలా మారటానికి చోదక శక్తిగా పనిచేసినటువంటి ప్రపంచీకరణ గురించిన అవగాహన ఉంది ఆయనకి. ఓకే. వీటన్నిటినీ కలిపి ఆ పాటలోకి తీసుకొచ్చి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు. అది ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో ఫీల్ అవుతున్నటువంటి సందర్భం. అప్పుడు అలా కనెక్ట్ అయ్యాడు ఆయన. కనెక్ట్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఆ పాటని రింగ్ టోన్లుగా పెట్టేసుకున్నారు, విపరీతంగా విన్నారు, ఆవేదన చెందారు. నిజమే, మనం ఇలాగే ఉన్నామని చెప్పి ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పాట అది. ఓకే. ఆ పాట ద్వారా ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాడు. ఓకే. ఆ పాట కావచ్చు, ఆయన రాసినటువంటి ప్రతి పాట, అంటే ప్రతిదీ తెలంగాణ మాండలికంలో మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల నాలుకల మీద ఉన్నటువంటి జానపదాలని తీసుకుని ఆయన తను చెప్పదలుచుకున్న అంశాన్ని దానిలో ఆ ట్యూన్లోకి తీసుకెళ్ళి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు. అలా తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆధునిక వాగ్గేయకారుడు అందశ్రీ ఈరోజు ఆయన 64 సంవత్సరాలు, పెద్ద ఏజ్ కూడా కాదు. అయితే అనారోగ్యంతో ఉన్నాడు ఈ మధ్యకాలంలో. ఆయన ప్రతి సందర్భంలోనూ, అంటే ప్రతి బుక్ ఫైర్కి వచ్చేవాడు. ఆయన వచ్చి పుస్తకాలు కొనుక్కొని వెళ్ళి చదువుకునేవాడు. ఈ చదువుకోవటం ద్వారా జ్ఞానం పొంది దాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసేవాడు. తను చదివిన ప్రతి పుస్తకాన్ని ఆయన ఏదో ఒక పాట రూపంలో పాడి వినిపించడం అనేది చేసేవాడు. అలా విపరీతమైన అధ్యయనము, అంటే నేను చదువుకోలేదు, ప్రాపర్గా చదువుకోలేదు. ఆయన చదువుకునే అవకాశం దొరకలేదు చిన్నప్పుడు, పేదరికం రీత్యా. అలా ఒక దళిత వాగ్గేయకారుడు ఆయన ఈ రోజున మన మధ్య నుంచి నిష్క్రమించాడు. తెలంగాణ గీతాన్ని రచించినటువంటి కవి ఆయన ఈరోజు వెళ్ళిపోయాడు. ఆయనకి మనం నివాళులు అర్పిద్దాం. థ్యాంక్ యూ.